గుంటూరు మిర్చి యార్డు అగ్ని ప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న రైతుల ఆరోపణలను చంద్రబాబు నాయుడు ఏకీభవించారు. ప్రమాదంలో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే వరకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరు మార్కెట్ యార్డు అగ్ని ప్రమాదాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎదుట పంట కోల్పోయిన రైతులు ఆవేదన వెళ్లగక్కారు. కుట్రతో కావాలనే యార్డును తగలబెట్టారని వారంతా ముక్త కంఠంతో ఆరోపించారు. ఇది కావాలని పొన్నాల లక్ష్మీనారాయణ గారి పొలం ఉంటే ఆ పొలం కాడి ఇది పెట్టాలని వాళ్ళు తగలబెట్టిన కారణం కూడా అదేనండి. వాళ్ళ పొలం కాడి రైతు నాబట్టి రైతు గుల్లైపోయాడండి. అలా మొన్న తొలి కోతకి మొత్తం వానబడి శుభ్రంగా తెల్లగాయలు అయిపోయినాయండి. ఈ కోత తెచ్చి 100 టిక్కీలు పెడితే శుభ్రంగా తగలబెట్టారండి. మరి నేను ఎట్ట బతకాలండి? 4.5 కౌలేసానండి. నేను 4.5 15 ఎకరం. మరి ఏం చేయాలండి? నేను మాకు డైరెక్టర్ మా చేతికి ఇప్పిండి సార్, మీకు దండం పెడతాం. వాళ్ళ కనుక ఇస్తామంటే శుభ్రంగా తింటారండి. కూడా ఇది ఖచ్చితంగా కావాలని చేసిన పనేనని స్పష్టంగా తెలుస్తోందని చంద్రబాబు వారి మాటలతో ఏకీభవించారు. మార్కెట్ యార్డు స్థలంపై కన్నేసిన కొందరు పెద్దలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. ఒక పోలు కొట్టింది. ఆ పోలు కొట్టినప్పుడు కరెంటే లేదని చాలా మంది చెప్తున్నారు. అసలు కరెంట్ లేదని అది లేదు. అది లేనప్పుడు నేను ముఖ్యమంత్రి ఆ లారీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ లారీ ఏ లారీ? ఆ లారీ నెంబర్ ఏంటి? ఆ లారీ ఎట్టమాయం అయిపోయింది? ఎవడెత్తుకుపోయాడు ఆ లారీని? ఇవన్నీ చెప్పాలి కదా. అవన్నీ చెప్పాలి. అంతకుముందు నల్గొండ జిల్లాలో నిర్వహించిన మీకోసం రథయాత్ర ముగించుకున్న చంద్రబాబు ఈ ఉదయమే గుంటూరు చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో మిర్చి పంట కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మిర్చి యార్డును పరిశీలించారు. దాదాపు 3 గంటల పాటు యార్డంతా కలియ తిరిగారు. వందల సంఖ్యలో ఉన్న రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు. మార్కెట్ యార్డు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం అందే వరకు అండగా ఉంటానని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పేదవాళ్ళ కడుపమంట ఈ రోజు చల్లార్చడం కోసం, ఓదార్చడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ రోజుతో నేను వదిలిపెట్టను. మళ్ళీ వస్తాను. ఎన్నిసార్లు వస్తానో చెప్పలేను. వచ్చి ఇలాంటి రౌడీల ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు నేను మీ తరపున పోరాడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మిర్చి యార్డుతో పాటు తగలబడిపోయిన చుట్టుపక్కల కాలనీలు, కోల్డ్ స్టోరేజీల్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. బాధితుల్ని ఓదార్చారు.